వెల్కమ్ టు బిహెచ్కే రాజు కాంపిటేటివ్ అడ్డా ఛానల్. ఈరోజు మనం వేద సాహిత్యం గురించి తెలుసుకుందాం. వేద సాహిత్యం అనేది విద్ అనే పదం నుండి వేదం అనే పదం ఉద్భవించింది. వేదం అనగా అర్థం, జ్ఞానం. ఆర్యులు చరిత్రకు ముఖ్య ఆధారం వేద వాజ్ఞానము. ఇది సంస్కృతంలో రాయబడిన తత్వపరమైన మరియు మతపరమైన సాహిత్యం. వేద సాహిత్యాన్ని శృతి సాహిత్యమని, స్మృతి సాహిత్యం లేదా సూత్ర వాజ్ఞేయము అని రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఇక్కడ మన ఫ్లో చార్ట్ చూద్దాం ఫ్రెండ్స్. వేద సాహిత్యం అనేది శృతి సాహిత్యం అని, స్మృతి సాహిత్యం అని రెండుగా డివైడ్ చేశారు. శృతి సాహిత్యంలో వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఉన్నాయి. అదే స్మృతి సాహిత్యంలో వచ్చి వేదంగాలు, ఉపవేదాలు, సూత్రాలు, ఇతిహాసాలు అనేటివి ఉన్నాయి. ఇందులో వేదాలు అనేటివి 4, బ్రాహ్మణాలు అనేటివి 7, అరణ్యకాలు అనేటివి 7, ఉపనిషత్తులు 108, వేదంగాలు వచ్చేసి 6, ఉపవేదాలు వచ్చి 4, సూత్రాలు వచ్చి 4, ఇతిహాసాలు వచ్చి 2, రామాయణం, మహాభారతం. ఇది ఫ్రెండ్స్ మన వేదకాలం గురించి ఈ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్.